పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని అన్నారు. కేవలం 14 మాసాల్లోనే నియోజకవర్గానికి ఇతోధికంగా 667 మందికి 5.40 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం జరిగిందన్నారు. కందుకూరు నియోజకవర్గ ప్రజలకు తాను ఒక సోదరుని మాదిరిగా నిరంతరాయం తమ కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే ఇంటూరి కృతజ్ఞతాపూర్వకంగా తెలిపారు. కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, మండల అధ్యక్షుడు కృష్ణా జిల్లా జనిగల్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ముత్యాలపాడు 25,541, గున్నం ప్రశాంతి, నల్లలపూరు, యజవాడ రాజేష్ బాబు, కమ్మవారిపాలెం, ఈ రాష్ట్రంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా, ఏవైతే ఈ పేద ప్రజలు ఈ ఉమ్మడి ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని ఎలక్షన్లో నమ్మి మనందరినీ కూడా అధికారంలో కూర్చోబెట్టిన వాళ్ళ రుణం తీర్చుకోవాలని చెప్పి అనేక ఇబ్బందులు ఉన్నా కూడా ఆ రోజు ఎలక్షన్లో ఏవైతే సూపర్ 6 చెప్పావో ఆ సూపర్ 6ని కంప్లీట్ చేసుకుంటూ పేదల ఆరోగ్యంలో కూడా వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు గురి కాకూడదు, ఆర్థికంగా పేదలందరూ కూడా ఇబ్బందులయ్యి వాళ్ళ హాస్పిటల్ ఖర్చులు ఇంకా అప్పులో కూరుకుపోయే పరిస్థితి రాకూడదు, వాళ్ళకి మనం ఏదో విధంగా సహాయ సహకారాలు అందించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఎంతమందికి కొన్ని కోట్ల రూపాయలు ఈరోజు సీఎం రిలీఫ్ చెక్కులు ఇస్తూ ఉన్నాడంటే పేదల పట్ల, పేదల డెవలప్మెంట్ పట్ల ఆయనకున్న చిత్తశుద్ధిని మీరందరూ కూడా ఒకసారి గమనించాలని చెప్పి ఈ రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేదని సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ, అలాగే ఈ సంవత్సరం 14 నెలల కాలంలో గ్రామాల్లో కూడా మీరందరూ కూడా డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతూ ఉందో ఒకసారి ఆలోచించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రం కోసం 24 గంటల 75 సంవత్సరాల వయసులో కూడా మనందరి కోసం ఆయన పడుతున్న కష్టంలో మనందరం కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, అలాగే పక్క నియోజకవర్గాలతో పోల్చుకుంటే మన నియోజకవర్గానికి కూడా ఎక్కువ సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చినందుకు నియోజకవర్గ ప్రజల నుంచి ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. వీళ్ళందరూ కూడా ఒక మంచి మనసుతో మమ్మల్ని ఆశీర్వదించారు. తప్పకుండా మీ ఆశీర్వాదంతో ఈరోజు ఈ ప్లేస్లో కూర్చొని మీ అందరికీ కూడా సేవ చేసే దానికోసం మేము ఎప్పుడు రుణపడి ఉండి మీ అందరికీ కూడా ఏ కష్టం వచ్చినా మీ సోదరుడుగా ఇంటూ నాగేశ్వరరావు ఉంటాడని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయవలసిందిగా కోరుచున్నాం.